ఎందుకంటే ఎక్కడైనా సరే కొంతమంది కావాలని మార్కులు వేసుకుంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాల్ని గ్రూప్ 1 సర్వీస్ కానీ గ్రూప్ 2 కానీ ఇంకా మిగిలిన ఉద్యోగాలు కూడా సర్వీస్ కమిషన్కి అప్పచెప్పాం. సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకంగా చేస్తుంది, నీతి నిజాయితీ చేస్తుంది, అవకతవకలు ఉండవు, వాళ్ళకంతా ఎక్స్పర్టైజ్ ఉందనే ఉద్దేశంతో అప్పచెప్తే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్ ఏం చేయాలి? వీళ్ళని రాష్ట్ర ప్రజానీకం మీరే నిర్ణయించుకోవాలి. ఈయన ఇప్పుడంతా ఇంటెలిజెన్స్, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవడి మీద కక్ష తెచ్చుకోవాలి, ఎక్కడ తప్పుడు పనులు చేయాలి, ఇదే పని ఇతనికి. ఈ ది కల్ప్రిట్ ఇన్ దిస్ కాదని చెప్పగలుగుతామని అడుగుతాను నేను. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా, నీకు తెలుసు కదా, తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు. మళ్ళా ఎవడికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి, వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లు వేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్. ఐపీఎస్ని కూడా వీళ్ళకి తీసేయాలి. అలాంటి దుర్మార్గుల్ని, ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా. ఇది సరే, ఇంకా మీరు అన్నీ చూశారు. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ఏదీ లేదు. ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకొని డబ్బులు చేసుకునే దీనికి పోయారు. ఒక 150 కోట్లు 200 కోట్లకో అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది బాధాకరం, హృదయ విదారకం, గుండె తరుక్కుపోతుంది. ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే, వీళ్ళ లీలలు చూస్తే. ఆ సైకో జగన్కి అర్థం కాదు, కానీ మీకైనా అర్థం కావాలా. ఈ ఆవేదన, బాధ, తపన ఎవడో తీర్చలేంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు చెప్పాల. ఈ జగన్, సజ్జల, గౌతమ్, సీతారామంజనేయులు, ఆయన పేషీలు ఇంకొక ధనంజయ రెడ్డి, ఆయన ఒక పెద్ద హీరో. అక్కడ మొత్తం రాజకీయం, సెటిల్మెంట్లు, అదే మరిగా మళ్ళీ రాజీలు. ఆయన ఏంటి రాజకీయం అంటే? మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీరు రౌడీజాలు చేస్తున్నారు అంటే రేపు అనేది లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. ఎలాంటి వాళ్ళు ఉండడమే ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి. బాధాకరం, విచారకరం. అందుకే చెప్తున్నా, మేలుకోమంటున్న యువతని, ఇది మీకు జరిగిన అన్యాయమే కాదు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం. ఈ ఒక్క అన్యాయం కాదు, ఇది 5 ఏళ్లు పోరాడిన నిరుద్యోగులు సాధించిన విజయం, నిరూపించిన సత్యం. ఇది వీళ్ళు 5 ఏళ్లు పోరాడకపోతే ఈ దొంగలు ఎక్కడికక్కడ మేము హీరోస్ కింద మేము అమ్ముకున్నాం, మేమే కరెక్ట్గా చేశాం, మేము ఇంత అఘాయిత్యం చేశాం, కోర్టులో కూడా అఫిడవిట్ వేసాం, మేము హీరోస్ అని సంకలెగరేసుకునేవాళ్ళు. రెండో వాల్యుయేషన్ జరిగిందనే విషయం, అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే కాదు అని చెప్పగలిగే బరిదెగింపు ఉంటే వీళ్ళు ఏమనాలండి?